ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవదూతల ప్రయాణం గురించి, దేవదూతలు ఎలా ప్రయాణం చేస్తారో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. వీడియోను చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి, లేదా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది, మీరు మాకు ఫోన్ చేసి మీరు మాకు తెలియజేయచ్చు. ఇక రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, దేవదూతల ప్రయాణ విధానం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలామంది క్రైస్తవులు అనుకునే విషయం ఏంటంటే, వారు తలంచేది ఏంటంటే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, దేవదూతలకు రెక్కలు ఉంటాయి కదా, వారు ఎగురుకుంటూ ప్రయాణం చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎగురుకుంటూ ప్రయాణం చేస్తారు అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అది కొంత మట్టుకు కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ వారు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే కనుక వారు తప్పకుండా వాహనాలు ఎక్కి ప్రయాణం చేస్తారని, వారు కూడా రథాలు రౌతులు ఉన్నాయని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకోండి, కాంతి సంవత్సరాలతో వేగంగా వాళ్ళ ప్రయాణం చేసే ప్రయాణాలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ రథాలు ఎక్కి, వాహనం ఎక్కి వారు ప్రయాణం చేస్తారు. 68వ కీర్తన 17వ వచనంలో ఈ విధంగా రాసుంది. రండి చూద్దాం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు. చూసారా, దేవునికి రథాలు ఉన్నాయి, అవి సహస్రములు, సహస్రములు. మీరు గమనించారా? అంటే వేల కొలదిగాను దేవునికి రథాలు ఉన్నాయని దేవుని బిడ్డలారా వాక్యంలో తేటగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి రథాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవదూతలకు రథాలు ఉన్నాయి, దేవదూతలు కూడా రథాల మీద ప్రయాణం చేస్తారు అని మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, వారు రెక్కలతో మాత్రమే ఎగరడం కాదు, వారు రథాల్లో కూడా ప్రయాణం చేస్తారని లేఖనం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 15వ వచనంలో ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అంటున్నాడు. ఇక్కడ ఆయన రథములు తుఫానులాగా త్వరపడుచున్నవి అని చెప్పేసి దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 66:15 వచనంలో రాసింది. హబకుక్కు 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాసింది. యెహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు అని ఇక్కడ రాస్తుంది. నదుల మీద, సముద్రం మీద దేవునికి కోపం కలిగింది, ఉగ్రత కలిగింది. నదులు సముద్రం అంటే అక్షరార్థంగా కాదు. నదులు సముద్రం అంటే ప్రజలే. వీళ్ళ మీదకే దేవునికి కోపం వచ్చింది. వాళ్ళ మీద దేవుడు రథాలు వేసుకొని, రక్షణార్థమైన రథాలు కట్టుకొని దేవుని బిడ్డలారా దేవుడు ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూడవచ్చు. దేవుని బిడ్డలారా, దేవదూతలు కూడా రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయని వాక్యం ద్వారా మనం గమనించుకోవాలి. దేవదూతలు అనగానే రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉంటారని మనం అనుకోకూడదు. ఎగురుతారు, ఆ మాట కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, వారికి కూడా వాహనాలు ఉంటాయి. వారు కాంతి సంవత్సరాలతో వేగంగా ప్రయాణం చేయాలి కనుక ఎగురుకుంటూ వెళ్ళరు. వారు వాహనం ఎక్కి ప్రయాణం చేస్తారని మనం గమనించుకోవాలి. ఇక పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో షోలమితి ఏమంటుందంటే, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అంటుంది షోలమితి. తెలియకయే నా జనులలో గనులకు వారి రథాలను నేను కలుసుకున్నాను, నేను చూశాను అంటుంది షోలమితి. అర్థమవుతుందా? అంటే షోలమితి సంఘానికి ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే, ఆ రథాలని వీళ్ళు చూడాలి. దేవదూతల పరిచర్య షోలమితి చూడాలి కన్నులారా. ఆ అనుభవాల్లోనికి నాటి సంఘం వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. షోలమితి సంఘం అయితే తప్పకుండా ఈ అనుభవాల్లోకి వెళుతుందని వాక్యం ద్వారా మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు దేవదూతల్ని చూచే అనుభవంలోకి వెళ్ళరు. దేవదూతల జీవన విధానం గురించి చెప్తూ ఉంటుంటే, ఎందుకంటే మనకు అన్నీ అని అంటారు. మనకు రక్షణ సువార్త ఉంటే సరిపోద్ది కదండి పాస్టర్ గారు అంటాడు ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి. దేవుని బిడ్డలారా, రక్షణ సువార్త ఉండాలి, అలాగే దైవ ప్రత్యక్షతలు కూడా సంఘం కలిగి ఉండాలని
మనం స్పష్టంగా గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక చోట దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథంలో ఎలీషాని బంధించి తీసుకురమ్మని చెప్పేసి ఒక రాజు పంపిస్తాడు. అప్పుడు ఏం జరిగింది? ఎలీషా దాసుడు వేకువజామునే లేచి బయటకు వెళతాడు. బయటకు వెళ్ళినప్పుడు రథాలు రౌతులు వచ్చేసాయి ఎలీషాను బంధించి తీసుకువెళ్ళడానికి. ఆ దాసుడు భయపడిపోయాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుము, మనకు సైన్యం వచ్చేసారు మనల్ని బంధించి తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి ఆ దాసుడు భయపడినప్పుడు ఎలీషా ఏం చేశాడు? భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులని చెప్పాడుగా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా యెహోవా, వీడు చూచినట్లుగా వీడిని కనులు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆ దాసుని కనులు తెరిచాడట. అప్పుడు ఆ దాసునికి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనపడ్డాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది కదా. అందుకని దేవదూతలు కూడా వాహనం ఎక్కి ప్రయాణం చేస్తారు. వారికి వాహనాలు ఉంటాయి. ఎక్కడికైనా లాంగ్ ప్రయాణం చేయాలంటే తప్పకుండా వారు వాహనం ఎక్కి ప్రయాణం చేస్తారు. పరలోకం నుంచి భూమి మీదకి రావాలంటే వారు ఖచ్చితంగా రథాలు వేసుకుని వస్తారు, వాహనం వేసుకుని వస్తారని మనం గమనించుకోవాలి. ఏలియాని తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవదూతలు కూడా రథాలు వేసుకుని వచ్చారు. మీరు చూసారో లేదో కానీ. మరి ఏలియాని తీసుకెళ్ళడానికి వచ్చిన దేవదూతలు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వేసుకుని వచ్చాయి. ఏలియాని అలా తీసుకుని వెళ్ళారన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మన ప్రభువు కూడా రథాల మీద ప్రయాణం చేస్తాడని మనం గమనించుకోవాలి. చూడండి, 68వ కీర్తన 17వ వచనంలో మరలా చదువుతున్నాను, వినండి. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. చూసారా, ప్రభు వేటిలో ఉన్నాడు? ఆ రథాల్లో ఉన్నాడు ప్రభు. దేవుడు కూడా రథాలకి ప్రయాణం చేస్తాడు. దేవునికి రథాలు ఎందుకండి అని అనొద్దు. దేవుడు కదండి ఆయనకి రథం అవసరమా? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటాడు కదా దేవుడు. ఆయన సర్వంతర్యామి కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా అని మనం అనుకోవచ్చు. అవును, ఆ మాట కరెక్టే, కాదని నేను అనట్లేదు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ప్రభు ఉంటాడు, అది కరెక్టే. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మహారాజుగా ఉన్నాడు కనుక, రాజుల రాజుగా ఉన్నాడు కనుక, ఆయన ఒక పెద్ద గవర్నమెంట్, విశ్వ గవర్నమెంట్ని నడిపిస్తున్నాడు కనుక, ఆయన హుందాగా, డిగ్నిటీగా ఆయన కూడా రథం మీద ప్రయాణం చేస్తాడని వాక్యం ద్వారా మనం గమనించుకోవాలి. 45వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా రాస్తుంది, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము అంటున్నాడు ఇక్కడ. చూసారా, వాహనం ఎక్కి బయలుదేరతాడట ప్రభు. ఆయన కూడా వాహనాల మీద ప్రయాణం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు మర్చిపోవద్దు. ఈ సత్యాలు మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక 18వ కీర్తన 10వ వచనంలో కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఏమెక్కి ఎగిరి వస్తాడు? కెరూబుల మీద ఎక్కి ఎగిరి వస్తాడంటే కెరూబుల మెళ్ళ మీద కాదు దాని అర్థం. మీరు యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు చదివారో లేరో, అక్కడ ఒక రథం కనపడుతుంది. ఆ రథం ఎటువంటిదంటే, ఆ రథం చక్రం ఉంటుంది, ఆ చక్రంలో చక్రం ఉంటుంది. అదొక విచిత్రమైన రథం అది. అదొక దేవుని బిడ్డలారా వాహనం అది. ఆ వాహనం మీద, అది స్పెషల్ వాహనం అన్నమాట. దేవదూతలకున్న వాహనం లాంటి వాహనం కాదు అది. అదొక స్పెషల్ వాహనం. ఆ వాహనంలో ఆ మహారాజు అయిన దేవుడు ప్రయాణం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహారాజు కదండి. అందుకని ఆయన రథం విచిత్రమైన రథం అన్నమాట. అంటే చక్రంలో చక్రం ఉన్నది కదా, ఎలా కావాలంటే అలా ప్రయాణం చేస్తుంది. తిరగక్రియే ప్రయాణం చేస్తుంది, 4 వైపులకి ప్రయాణం చేస్తుంది ఆ రథం. విచిత్రమైన వాహనం అన్నమాట అది. దేవుని బిడ్డలారా, ఈ సత్యాలన్నీ మీరు గమనించండి. దేవదూతలకు కూడా వాహనాలు ఉన్నాయని, వారు కూడా వాహనాల్లో ప్రయాణం చేస్తారని విశ్వాసులు గమనించాలి, సేవకులు గమనించాలి. దేవదూతలు అనగానే వారు ఎగురుకుంటూ వెళతారని చాలామంది అనుకుంటారు. అది నిజమే, కాదని నేను అనట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడికైనా లాంగ్ ప్రయాణం చేయాలంటే దేవుని బిడ్డలారా, కాంతి సంవత్సరాలతో వేగంగా వాళ్ళు ప్రయాణం చేయవలసిన ప్రయాణాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వారు వాహనాలు వేసుకొని ప్రయాణం చేస్తారని మనం వాక్యం ద్వారా గమనించుకోవాలి. వాళ్ళకు కూడా టెక్నాలజీ ఉంది.
హై టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వారు వాహనాలు నడిపిస్తారని మీరు వాక్యం ద్వారా గమనించుకోవాలి. అందుకని షూలమ్మితి తెలియకయే నా జనులలో గనులకు వారి రథాల్ని నేను కలుసుకున్నాను అంటది. దేవదూతలు మన మీద గనులు, అధికులు, బలవంతులు, శక్తివంతులు. వారు దేవుని బిడ్డలారా వారి వాహనాల్ని శక్తిగా మార్చుకొని, వారి దేహాన్ని కూడా శక్తిగా మార్చుకొని వారు ప్రయాణం చేస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాలు మీ హృదయాల్లో భద్రపరిచి జ్ఞానులు కండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.